హాయ్ చూడండి, 2016లో ఇలా ఉన్నానండి. తర్వాత నాకు థైరాయిడ్ వచ్చింది. 95 కేజీలు దాకా నేను పెరిగిపోయాను. 2016లో ఇలా వచ్చిన తర్వాత మాకు ఇక్కడ మా ఊరిలో కన్నికా పరమేశ్వరి గుడిలో యోగా నేర్పారండి. అక్కడికి 2 నెలల పాటు పోవటం జరిగింది. తర్వాత గుడి కావటాన ఫంక్షన్లు ఉండటం వల్ల యోగా ఆపివేశారండి. 2018 వరకు మళ్ళీ సాయంత్రము వాకింగ్ పోవటం, సాయంత్రం చపాతీ చేసుకొని తినటం, ఉదయం మామూలుగా ఫుడ్ అయ్యిందండి. పెరుగుతున్నాను కానీ తగ్గలేదు. ఇట్లా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవటం జరిగింది చూయించుకొని. అది ఉదయం పూట వేసుకోవటం నాకు వాంతులు అవ్వటం జరిగేవి. ఏందబ్బా అని ఒకసారి ఆలోచించుకున్న తర్వాత 2016లో యోగా నేర్చుకున్నాను కదా, యోగా ఎందుకు మొదలు పెట్టకూడదు అని యోగా చేయటం జరుగుతుంది. ఈ యోగా గురించి నేను ఫోన్లో చూస్తున్నప్పుడు మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ చూశానండి. యోగా ఒకటే కాదు, దాంతోపాటు ఫుడ్ మార్చుకుంటే మనకి మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వీడియోస్ చూడటం వల్ల ఫుడ్ టోటల్గా యోగా చేసేదానండి. అప్పుడు ట్యాబ్లెట్ వాడుతూ టెస్ట్ చేయించుకుంటే వారు ఏమన్నారంటే అండి, ట్యాబ్లెట్ వాడుతున్నావు కాబట్టి నార్మల్ వస్తుందమ్మా, ట్యాబ్లెట్ ఆపేసిన తర్వాత టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. 3 నెలల పాటు ట్యాబ్లెట్ ఆపేసి యోగా చేస్తూ ఫుడ్ మార్చుకొని నేను టోటల్గా మారిపోయానండి. అప్పుడు టెస్ట్ చేయించుకున్నాను, నార్మల్ వచ్చింది. నేను నార్మల్ వచ్చింది కదా అని ఆపేయలేదండి, కొనసాగిస్తూనే ఉన్నాను. అసలు చుట్టుపక్కల వారు కూడా, మా ఇంటి చుట్టుపక్కల వారు కూడా నన్ను అసలు ఏంది ఈ విధంగా మారిపోయావనంటే నేను ఇట్లా చేశానని చెప్పానండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను. ముందు వీడియోస్లో ఇంకా చెప్తానండి. నా వీడియోస్ చూస్తానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.